నేను మీ కవిత చంద్రధన. ప్రముఖ న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర మన ముందున్నారు. తనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి సార్, అసలు ఈ శాస్త్రాలన్నిటికీ లింక్ ఎలా ఉండిద్ది? ఈ శాస్త్రాలన్నిటి కూడా ఒకదానికొకటి చైన్ లింక్ అనేటువంటిది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాస్ట్రాలజీకి న్యూమరాలజీకి లింక్ తీసుకుందాం అండి. యాస్ట్రాలజీకి న్యూమరాలజీకి లింక్ తీసుకున్నప్పుడు న్యూమరాలజీలో నెంబర్స్ ఉంటాయి. 1 నుంచి 9 వరకు నెంబర్స్ ఉంటాయి. ఈ 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా యాస్ట్రాలజీలో ఉన్నటువంటి 9 గ్రహాలను రిప్రజెంట్ చేస్తాయి మనకి. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు. ఈ విధంగా యాస్ట్రాలజీలో ఏవైతే ఉన్నాయో ఆ యాస్ట్రాలజీలో ఉన్నటువంటి మొత్తము గ్రహాల యొక్క ఏవైతే కారకత్వాలు ఉన్నాయో ఈ నెంబర్లకు ఆపాదించబడినాయి. కాబట్టి ఇక్కడ యాస్ట్రాలజీకి న్యూమరాలజీకి అనేటువంటి లింక్ ఉంటుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనందరికీ తెలుసండి, మన శరీరం కానివ్వండి లేదంటే ఈ భూ ప్రపంచం మొత్తం కూడా ధాతులు, పంచధాతువులతో ఏర్పడింది అంటారు. అంటే గాలి, వాయువు, నీరు, నిప్పు, నింగి, ఆకాశం, ఇట్లాగా మనకి అంతా కూడా పంచధాతువులతో ఏర్పడింది. దానికి న్యూమరాలజీలో అంటే ఇప్పుడు ఏదైతే ఈ న్యూమరాలజీ ఉందో న్యూమరాలజీలో అడ్వాన్స్డ్ మెథడ్ ఉంటుందండి ఒకటి. దాన్ని బెట్ థియరీ అంటారు. బెట్ థియరీ అంటే ఏంటి సార్? బెట్ థియరీ అంటే ఏంటంటే బ్యాలెన్సింగ్ ఎలిమెంటల్ ఎనర్జీ అంటారు అనమాట. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడంగానే నాకు ఈ బెట్ థియరీ ప్రకారం అతనికి ఏ ఎలిమెంట్స్ మిస్ అయినాయి అనేటువంటి నాకు అర్థమవుతుందండి. యాక్చువల్ గా ఉండేది మనకి 5 ఎలిమెంట్స్, బట్ కానీ బెట్ థియరీ ప్రకారం ఏం చేశారంటే 2 ఎలిమెంట్స్ అంటే వుడ్ ఎలిమెంట్ ఒకదాన్ని, మెటల్ ఎలిమెంట్ దాన్ని 2 ఎలిమెంట్స్ గా మళ్ళీ డివైడ్ చేశారనమాట. అంటే వుడ్ ఎలిమెంట్ ని సాఫ్ట్ ఎలిమెంట్, హార్డ్ వుడ్ అని, ఇట్లాగా మెటల్ ని కూడా 2 టైప్స్ ఆఫ్ మెటల్ గా ఎలిమెంట్ గా డివైడ్ చేశారు. అంటే 7 మెటల్స్ అనుకోండి. ఈ మెటల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ ధాతువులు ఏదైతే ఉంటాయో ఎలిమెంట్స్ ని, ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మళ్ళీ యాస్ట్రాలజీలో ఉన్నటువంటి ప్రతి గ్రహానికి రిప్రజెంటేషన్. ఇక్కడ చూడండి, ప్రతి శాస్త్రం అనేటువంటి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అనేటువంటి ఇందులోనే మనకు వస్తున్నాయి. యాస్ట్రాలజీ, న్యూమరాలజీ, న్యూమరాలజీ ఎలిమెంట్ థియరీ. మళ్ళీ ఈ న్యూమరాలజీ నుంచి ఇక్కడ న్యూమరాలజీ నుంచి మనకి న్యూమరో వాస్తు అని ఒకటి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి అతనికి వాస్తు దోషాలు ఇంట్లో ఏముండే ఛాన్స్ ఉంటుంది అనేటువంటి మనకు అర్థమైద్ది అనమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్ తో వాస్తు దోషం ఉంటుంది. అంటే మనం పూర్తిగా చెప్పలేము మనం, బట్ కానీ కొంత మేరకు మనం చెప్పగలిగి న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి సంబంధించినటువంటి రెమెడీస్ అనేటువంటి మనం ఇవ్వచ్చు అనమాట. పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా. అలానే ఈ న్యూమరాలజీలో రెమెడియల్ న్యూమరాలజీ అని ఇంకొక పార్ట్ ఉంటుందండి. ఏ విధంగా అయితే మనం యాస్ట్రాలజీలో రెమెడీస్ అంటే ఫాలో అవుతామో, పరిహారాలు ఫాలో అవుతామో, న్యూమరాలజీలో వేరే వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం పూజలు చేయాలండి, వ్రతాలు చేయాలి, హోమాలు చేయాలి, నోములు చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? పంతుల దగ్గరికి వెళ్తాం. సో ఇందులో ఏంటంటే న్యూమరాలజీ, రెమెడియల్ న్యూమరాలజీలో ఇటువంటిది ఏమి ఉండదు. నీకు నువ్వే చేసుకుంటావు నువ్వు అవన్నీ కూడా. అవన్నీ మీరు చెప్తారండి? అవునండి. మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్లు ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ యాస్ట్రాలజీ పరంగా ఏవైతే దోషాలు ఉంటే వాటికి రెమెడీస్ చెప్తాము. ఆ రెమెడీస్ కూడా నేమ్ లోనే మనం ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఈ లోషు గ్రిడ్లు కానివ్వండి, వేదిక్ గ్రిడ్లు కానివ్వండి, లేదంటే మీరు చెప్తున్నట్టు మనం మాట్లాడుకుంటున్నటువంటి వాస్తుకు సంబంధించినటువంటి న్యూమరో వాస్తు, వీటన్నిటిని కూడా మనం అనాలిసిస్ చేస్తూ ఇన్ని పేజీల రిపోర్ట్ అనేది ఉంటుందండి. ఆ రిపోర్ట్ తో పాటుగా మనం సంబంధించినటువంటి సిగ్నేచర్ ఇస్తాము. అలానే దాంట్లోనే రెమెడీస్ ఏంటనే చిన్న చిన్న రెమెడీస్ అండి. 5-10 రూపాయలతో అయిపోద్ది రెమెడీ. ఓకే, అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తాయంటే ఆ చిన్న రెమెడీస్ తో అసలు నమ్మరు. చాలా మంది క్లయింట్లు కూడా మనకు కాల్ చేసి ఉంటారు, సరే మీరు ఇచ్చినప్పుడు చిన్నది అనుకున్నాను కానీ అంత అద్భుతంగా పనిచేసింది అంటారు. ఏదైనా ఒక చిన్న రెమెడీ చెప్పండి సార్. ఓకే మేడం. అంటే ఆ రెమెడీ అనేటువంటిది అందరికి వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే వ్యక్తికి సంబంధించింది రాహు సంబంధించింది ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, నేనేం చెప్తానంటే రాహు సంబంధించిన ప్రాబ్లం ప్రతి బుధవారము, ప్రతి శనివారము బ్లూ కలర్ మనకి టాయిలెట్ క్లీనర్ ఉంటుంది కదా, హార్పిక్ అంటే బ్లూ కలర్ లో ఉంటాయి కదా, ఆ టాయిలెట్ క్లీనర్ తో టాయిలెట్ క్లీన్ చేయమని చెప్తా. ఇట్లాగా ఒక 7 వీక్స్ చేసి చూడండి. బుధవారం శనివారం 7 వీక్స్ చేసి చూడండి. ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు? రాహుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. కేతు కాదు, ఓన్లీ రాహు. చూడండి, నమ్మలేరు, 7 నుంచి 10 వారాల్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ మనకి వెంటనే స్టార్ట్ అయింది. పూర్తి స్థాయిలో కనపడటానికి 7 నుంచి 10 వారాలు, లేదంటే ఒక 5 నుంచి 10 వారాలు టైం పడింది. ఇందులో ఏమైనా ఖర్చు అయిందా? ఏం లేదు. రెమెడియల్ న్యూమరాలజీ యొక్క అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇదండి. అది ఈ విధంగా మనం ఏంటంటే క్లయింట్ కి ఏ విధంగా పాజిటివ్ చేయాలి ఏంటనేటువంటిది ప్రతి ఒక్క దానికి మనం దాంట్లో ఇంక్లూడ్ చేసి చెప్తాం అన్నమాట. థ్యాంక్ యూ సార్.